రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ ప్రకటించింది. 26వ తేదీ నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతా ఉంది. దీనికి సంబంధించిన ఇమేజెస్ క్లారిటీ వచ్చేసాయి. ఇక ఇప్పటికే ఒక ఉపరితల ఆవర్తనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర మీద కొనసాగుతూ ఉంది. నైరుతి ఋతుపవనాలు కూడా రిటర్న్ అయ్యాయి. మరో 10 రోజుల్లో అవి క్లోజ్ అయిపోతాయి. ఇక ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 3 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదాయి. ఇక రాయలసీమలోని చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో 2 నుంచి 5 సెంటీమీటర్లు, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో 1 నుంచి 3 సెంటీమీటర్లు, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 2 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఈ జిల్లాల్లో 1 నుంచి 3 సెంటీమీటర్లు, చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే 48 అవర్స్లో ఈ ఆవర్తనం ప్రభావంతో పగలు విపరీతమైన ఉష్ణోగ్రతలు, సాయంత్రానికి వర్షాలు విరుచుకుపడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడి పిడుగులు పడే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది. రాబోయే 48 అవర్స్ ఈ ఆవర్తనం ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత అల్పపీడనం మీద మరింత క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత ఏ ప్రాంతాల మీద దాని ప్రభావం ఉండబోతా ఉంది అనే వివరాలు మరో వీడియోలో మనం తెలుసుకుందాం.